వ్యూవర్స్ నమస్తే, నేను విజయ చంద్రిక ఏవన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. హమ్మయ్య, ఆంధ్రప్రదేశ్లో వృద్ధులు, వికలాంగులు, అశక్తులు, అవ్వాతాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రాణాలు నిలబడ్డాయి. అవును, నిజంగా అమ్మా వాళ్ళ ప్రాణాలు నిలబడ్డాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎక్కడ వాళ్ళని మళ్ళీ మంచాల మీద మోసుకెళ్తారో, ఎక్కడ వాళ్ళని భుజాల మీద ఎత్తుకు తీసుకెళ్తారు, ఎక్కడ వాళ్ళని మండుటెండల్లో వీల్ చైర్లో తీసుకుపోతారు, లేదా ఎక్కడ పళ్ళబళ్ళ మీదే ఏకంగా పడుకోబెట్టి వాళ్ళని సచివాలయాలకు తీసుకెళ్తారు అని నానా రకాల చర్చలు, లేకపోతే వాళ్ళ ప్రాణాలని ఇంకా ఎలా ఆడుకుంటారో అని విపరీతంగా చర్చించుకున్నారు. ఎందుకంటే గత నెల ఏప్రిల్లో ఇప్పుడు నేను చెప్పిన అంశాలన్నీ కళ్ల ముందు ఆవిష్కృతమయ్యాయి. పాపం పండు ముసలి వాళ్ళని, అవ్వాతాతల్ని, వికలాంగుల్ని, వృద్ధులను చూడకుండా కూడా అసలు మండు టెండల్లో వాళ్ళని ఎలా సచివాలయాలకు మోసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారు, ఎలా సీను డ్రామా క్రియేట్ చేశారు, అది కూడా అక్కడ కనీసం ఒక నీడ గాని ఒక టెంట్ గాని వేసిన పరిస్థితి లేదు, మంచినీళ్ళు ఇచ్చిన సిచ్యువేషన్ లేదు, కనీసం వెళ్ళిన తర్వాత వెంటనే పోనిచ్చి చేతిలో పెట్టి పంపేశారంటే అది లేదు. అసలు కొన్ని చోట్లయితే బ్యాంకుల్లో ఇంకా డబ్బులు పడలేదని హడావిడి వాళ్ళని తీసుకెళ్లి అక్కడ కూర్చోబెట్టారు. మొత్తం ఈ దృశ్యాలన్నీ కళ్ళకు కట్టినట్టు గత ఏప్రిల్ నెలలో పింఛన్ల పంపిణీ అప్పుడు ఏం జరిగిందన్నది అందరి కళ్ల ముందు ఆవిష్కృతమైంది. అరరే పాపం వాళ్ళని ఇలా చేస్తున్నారేంటి, అసలే హీట్ వేవ్ అని చెప్తున్నారు, 46 డిగ్రీల టెంపరేచర్స్ రికార్డ్ అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తోంది. చాలా మండలాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు, హీట్ వేవ్, హై టెంపరేచర్స్ ఉన్నాయి, అత్యవసరమైతే బయటికి రావద్దని చెప్తున్నా కూడా ఆంధ్రప్రదేశ్లో రాజకీయం వాళ్ళ చుట్టూనే తిరిగింది. మొత్తానికైతే ఒక 36 మంది ప్రాణాలు బలైన సందర్భం గత నెల ఏప్రిల్లో పింఛన్ల పంపిణీల సందర్భంగా జరిగిన విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రి గారి గెజెట్ మీడియానే స్వయంగా ప్రకటించింది. మళ్ళీ ఇప్పుడు ఆ అవ్వాతాతలకు అలాంటి కష్టం వస్తుందేమో, మళ్ళీ అలాగే చూడాల్సి వస్తుందేమో, ఇంత దయనీయమైన పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి, రాజకీయం కోసం ప్రాణాలు బలికొంటారా, ఎంతకైనా తెగిస్తారా అని అందరూ ఇట్లా మాట్లాడుకున్నా ప్రతిపక్షాలు మాత్రం పట్టు వదలని విక్రమార్కుల్లాగా టీడీపీ, జనసేన, బీజేపీ అలయన్స్ కూటమి అభ్యర్థులు, మిగిలిన విపక్షాలందరూ కూడా కలిసి వెళ్లి రాష్ట్ర ఎన్నికల కమిషన్ ని రిప్రజెంటేషన్ ఇచ్చి, వినతి పత్రం ఇచ్చి, హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ లో కన్సిడర్ చేయండి, సచివాలయ సిబ్బంది ఎంత ఉంది, పాసిబిలిటీస్ ఇలా ఉన్నాయి, ఇచ్చే అవకాశాలున్నాయి, హీట్ వేవ్ ఓన్లీ సిబ్బందికే కాదు, ప్రాణాలు చాలా ముఖ్యం, ఇది రాజకీయంగా కొంత దుష్ప్రచారం చేసే అవకాశం ఉంది, ఇందులో చాలా విషయాలున్నాయి, కన్సిడర్ చేయండి అని ఇచ్చిన అంశాలు. అటు టీడీపీ అధినేత చంద్రబాబు కేంద్ర ఎన్నికల కమిషన్ కి లెటర్స్ రాయడం, గవర్నర్ దృష్టి తీసుకెళ్లడం, ఒకటా రెండా చెయ్యని ప్రయత్నం అంటూ లేదు. అవ్వాతాతల ప్రాణాలు నిలబెట్టడం కోసం విపక్షాలు చేసినటువంటి ఈ పోరాటం ఎట్టకేలకు ఫలించింది. మొత్తానికైతే ప్రభుత్వం దిగొచ్చింది, స్పందించింది. మేము 1 నుంచి 5 లోపు పింఛన్ల పంపిణీ పూర్తి చేస్తాము, 75% మందికి అకౌంట్ల ద్వారానే వేస్తాము, అలాగే 25% మంది ఎవరైతే అశక్తులు, వృద్ధులు, లేవలేని వాళ్ళు ఉన్నారో, అవ్వాతాతలు ఉన్నారో వాళ్ళకి ఇంటికి వెళ్లే పంపిణీ చేస్తాం. 65 లక్షల మంది పింఛన్దారులు గమనిస్తే 75% మంది బ్యాంక్ అకౌంట్ల ద్వారా తీసుకునే అవకాశం ఉంది. 25% మంది అశక్తులు ఉన్న వాళ్ళందరికీ కూడా నేరుగా పింఛన్ల పంపిణీకి సంబంధించిన ప్రక్రియ కొనసాగుతుంది. జమ అయ్యేలాగా చూస్తాం అని రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి సమాధానం చెప్పింది. అలాగే పంచాయతీరాజ్ శాఖకి సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్ కూడా దీనికి సంబంధించిన ఆదేశాలు ఇచ్చారు. అలాగే ఆ ఆదేశాలు కూడా ఒక్కసారి మనం పరిశీలిస్తే ఏమని ఇచ్చారంటే, ఫర్దర్ ద కమిషన్ హ్యాస్ ఇన్ఫార్మ్డ్ టు ఫాలో ది డైరెక్షన్ ఇష్యూడ్ బై ది కమిషన్ ఇన్ లెటర్ అండ్ స్పిరిట్ సో దట్ ద బెనిఫిషియరీస్ మే అవైల్ intended benefits without any hardship, inconvenience in time during the model conduct of state. అంటే లెటర్ అండ్ హార్డ్షిప్, లెటర్ అండ్ స్పిరిట్ ని బేస్ చేసుకుని ఎటువంటి హార్డ్షిప్స్ లేకుండా అందించే ప్రయత్నం చేస్తాము, దీనికి సంబంధించిన ఆదేశాలు అందే, ఇవి మేము ఫాలో అవుతామని చెప్పి ఇచ్చారు. మరి ఇక్కడ అందరూ మాట్లాడుకుంటున్న అంశం ఏంటంటే, అరేరే ఇంత జ్ఞానోదయం ప్రభుత్వానికి ఎలా వచ్చేసింది, మరి గత నెలలో ఇటువంటి జ్ఞానోదయం ఎందుకు కలగలా? అప్పుడు కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ చెప్పింది కదా, మోడల్ కాండక్ట్ అమల్లో ఉంటుంది, స్టేటు చెప్పిన విషయాలు పరిధిలో పాటించాలి. మరి అప్పుడు ఎందుకు జ్ఞానోదయం జరగలేదు, ఇప్పుడు సడన్ గా ఎందుకు జరిగింది? ఇక్కడ ఇవ్వడం తప్పనట్లేదు, పోరాటం చేశారు ప్రతిపక్షాలు, వాళ్ళు అయ్యేలాగా పరిస్థితిని తీసుకొచ్చారు, సానుకూలంగా అవ్వాతాతల ప్రాణాలు నిలబెట్టారు, ఇంటికే ఇవ్వాలన్న ప్రతిపక్షాల పోరాటం ఫలించింది.
మరి ఇప్పుడు అదే అధికారులు, అప్పుడు అదే అధికారులు. గత నెలలో కూడా ఇదే పరిస్థితి ఉంది. అప్పుడు కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చింది. మరి అప్పుడు ఎందుకు ఫాలో కాలా, ఇప్పుడు ఎందుకు ఫాలో అవుతున్నారు? ఫాలో అవుతున్న దానికి ఎవరు తప్పు పట్టట్లా? ఇప్పుడే ఎందుకు ఇంత జ్ఞానోదయం కలిగింది? అంటే మొన్న ముఖ్యమంత్రి గారు మేనిఫెస్టోలో అదే 3,000 కొనసాగిస్తాము, ప్రతిపక్షాలు దాన్ని 4,000 ఇస్తామన్నారు. కాబట్టి ఈ పింఛన్ల పిడికి మనకే చుట్టుకునేటట్టుంది. గత నెలలో చేసిన హంగామా అంతా కూడా ఏ స్థాయిలో తిరిగి తిరిగి బూమరాంగ్ అయింది అన్నది ముఖ్యమంత్రి గారు అనుకోక అర్థమైందా? లేదా అన్ని వేళ్లు అధికారులు స్వామి భక్తి అధికారులపై వేళ్లు చూపిస్తున్నాయి కాబట్టి ఇది ఎటు తిరిగి ఒకవేళ ప్రభుత్వం మారితే కొంప మునిగిపోతుందని వాళ్ళు గ్రహించి వాళ్ళ ఆదేశాలు పాటించడానికి ఒప్పుకున్నారా? మరి ఇప్పుడైనా సక్రమంగా జరుగుతుందా, లేదా మళ్ళీ ఇందులో ఏమన్నా లొసుకులు ఉన్నాయా, లేదా ఏదైనా జరిగే అవకాశాన్ని మళ్ళీ పరిశీలించి దాన్ని ఎలా కూటమి అభ్యర్థులు ప్రతిపక్షాలకు నెట్టే కుట్ర ఏమైనా జరుగుతుందా, లేదా ఈ మొత్తం అంశాన్ని ఇప్పటికైనా సక్రమంగా జరిగే అవకాశం ఉందా? ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు వచ్చేసాయి. లెటర్ అండ్ స్పిరిట్ వితౌట్ ఎనీ హార్డ్షిప్ ఇన్కన్వీనియన్స్ ఇట్ ఈస్ టు బి ఇంటెండెడ్ అని చెప్పేశారు. మరి ఇప్పటికైనా సక్రమంగా జరుగుతుందా, లేదా ఇందులో ఉన్న ట్విస్టులు ఆశించచ్చా? మొత్తానికైతే ప్రతిపక్షాల పోరాటం ఫలించింది, ప్రభుత్వం దిగొచ్చింది. చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడ్సిమిల్లి శ్రీనివాస్ గారు, టీడీపీ నుంచి మాజీ మంత్రి జాతీయ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ గారు, జనసేన నుంచి కూసంపూడి శ్రీనివాస్ గారు. అందరికీ స్వాగతం. జవహర్ గారు, సో లెటర్ అండ్ స్పిరిట్ వితౌట్ ఎనీ హార్డ్షిప్ ఇట్ షుడ్ బి ఇంప్లిమెంటెడ్. సో మీ పోరాటం అయితే ఫలించింది. మీరు అందరూ వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చారు, చాలా సీరియస్ గా లెటర్ అది ఇచ్చి. ఏం చెప్తారు? గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారికి, అదేవిధంగా జనసేన నాయకులకి అందరికి కూడా గుడ్ మార్నింగ్. ఈ రోజు నాకు ఒక చిన్న కథ గుర్తు వస్తుందమ్మా. ఎందుకంటే తోడేలు గొర్రె పిల్ల మేక పిల్ల నీళ్లు తాగే సందర్భంలో పై ఎత్తున తాగుతున్నటువంటి తోడేలుకి కింద తాగుతున్న గొర్రె పిల్ల కిలకిలు చేసినట్టుగా అదంతా పాడు చేసినట్టుగా ఉన్నటువంటి పరిస్థితి ఈ రోజు చూస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి ఎవరి మీద ప్రేమ, ఎవరి మీద కోపం, అతనికి రాజకీయం తప్ప వేరే ఆప్షన్ ఏమీ లేదు. అతను ఎందుకంటే బాబాయిని చంపిన సంఘటన కానీ అన్నిటిని కూడా రాజకీయంగా ఏ విధంగా మలుచుకోవాలనే దాని మీద అతను పూర్తిగా రాజకీయ నాయకుడు. అతను ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని ఎవరో కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పూర్తి భక్తు రాజకీయ నాయకుడికి ఉండవలసినటువంటి లక్షణాలన్నీ కూడా అతనికి ఉన్నాయి. అభివృద్ధి మీద కానీ సంక్షేమం మీద కన్నా కూడా తన కుర్చీ మీద ఉన్నటువంటి దాని మీదే అతనికి ఉన్నటువంటి దృష్టి అనేది మనందరం కూడా గత 9 సంవత్సరాలు 10 సంవత్సరాలే కాదు, అంతకుముందు అతను ఎంపీగా పోటీ చేసినప్పుడు వాళ్ళ బాబాయిని రిజైన్ చేయించడానికి ఎంత ప్రయత్నం చేసేసి ఎంపీ అవ్వాలనుకున్నాడు. అవన్నీ కూడా మనం చరిత్ర చరణం అవుతా ఉంది, చెప్తా ఉన్నటువంటి పరిస్థితి తప్ప ప్రజలకు కూడా ఎందుకు గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఉందంటే మూడో రోజున అన్ని మర్చిపోతా ఉంటారు. ఇంట్లో పెద్ద కెలామిటీ జరిగినా కానీ మూడో రోజే మర్చిపోతా ఉంటున్నటువంటి సందర్భం. మొన్న గత నెలలో జరిగినటువంటి డ్రామా ఏదైతే ఉందో పెన్షన్లకు సంబంధించి కేవలం సిఎస్ నడుపుతున్నటువంటి నాటకం అది. సిఎస్ ఏంటంటే అతనికి స్వామి భక్తి, ఆ స్వామి భక్తిని ఆ సిఎస్ గాని ఆ డిపార్ట్మెంట్ గాని అవన్నీ కూడా స్వామి భక్తి ప్రదర్శించుకొని ప్రతిపక్షాలు కంప్లైంట్ ఇచ్చినందువల్ల ఈ పెన్షన్స్ అనేవి మీ ఇంటికి రాలేకపోయాయి, మీ ఇంటికి అందజేయలేకపోయామనే ఒక కాన్సెప్ట్ ని డెవలప్ చేసి కొంతమేర సక్సెస్ అయ్యారు. దానిలో ఎవరు కూడా సక్సెస్ అవ్వలేదు ఇలాంటి అనుకుంటే చాలా భ్రమది. చాలా సక్సెస్ అయ్యారు. సక్సెస్ అయిన సందర్భంలో తిరిగి మనం కౌంటర్ చేసుకోవడానికి ఎలక్షన్ల గ్యాప్ ఉండటం వల్ల సరిపోయింది, కానీ లేదంటే దగ్గరుంటే మాత్రం ఖచ్చితంగా ఇంపాక్ట్ ఎఫెక్ట్ ఖచ్చితంగా పడేది రాజకీయ పార్టీల మీద. కానీ గ్యాప్ ఉండటం వల్ల కొంత వెసులుబాటు కలిగి వాస్తవాలని ప్రజలకు తెలిసేసి, వృద్ధులకు తెలిసి, పెన్షన్దారులకు తెలిసి ఇవన్నీ కూడా జరిగినటువంటి సందర్భం. నేను కూడా చాలా టెన్షన్ పడ్డాను. పెన్షన్ అనేది ఒక టెన్షన్ అయిపోయింది. మనము చెప్పకపోయినా కానీ వీడు ఎక్స్పోజ్ చేసేటటువంటి విధానంలో కేవలం కావాలని ఆ ముసలి వాళ్ళని పట్టుకురావటం, ఇవన్నీ కూడా చనిపోవటం, ఇవన్నీ కూడా ప్రజలకు వివరించే తీరులో వారికి ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థ కానీ ఇవన్నీ వ్యవస్థల్ని బ్యాక్ డోర్ మెథడ్ లో ఏ విధంగా ఉపయోగించుకున్నాడు అనేది మనం చూసిన తర్వాత కొంత భయం వేసినటువంటి సందర్భం ఖచ్చితంగా ఉంది. ఈ రోజు ఖచ్చితంగా ఏదైతే పోరాట ఫలితం వచ్చినప్పటికీ 5 రోజుల్లో సక్రమంగా జరుగుతుందా, లేదంటే నెపాన్నేతల మీద పెట్టేసి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అయితే గులకరాయి గాని కోడికత్తి గాని గొడ్డల వేటు గాని ఇవన్నీ తనకు అనుకూలంగా మార్చుకున్నట్టుగా ఇదేమన్నా చేస్తాడని అనుమానం నాకు ఇంకా ఉంది. ఈ సందర్భంలో ఒకటే నేను కార్యకర్తలను కానీ ప్రతిపక్షాలను మిగతా మా మిత్రపక్షాలందరినీ కోరుతా ఉన్నది ఏంటంటే ప్రజలకు సజావుగా సమాచారం చేరవేయండి. జరుగుతున్నది ఎక్కడైతే ఎవరికైతే డబ్బులు రాలేదు 75% ఆన్లైన్ పేమెంట్ జరుగుద్దని చెప్తా ఉన్నారు. మిగతా 25% కి వృద్ధులు కానీ అదేవిధంగా పూర్తిగా నడవలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి దివ్యాంగులకు కానీ వీళ్ళందరికీ ఏ విధంగా చేరవేస్తారు. చేరవేసిన సందర్భంలో మాకు బూత్ కమిటీలు ఉన్నాయి. అదేవిధంగా బీజేపీకి ఒక
ఆ స్ట్రక్చర్ ఉంది, జనసేనకు స్ట్రక్చర్ ఉంది. ఈ స్ట్రక్చర్ ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళిపోయి వాళ్ళకి చెబితే తప్ప వాళ్ళకి అర్థమయ్యే పరిస్థితి లేదు. వాళ్ళకి అందనటువంటి వాళ్ళని అందించే కార్యక్రమాన్ని కూడా ఈ 4 రోజులు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన ఏ విధంగా అసలు ముందు డబ్బులు వచ్చినాయా లేదో తెలియాలమ్మా. అసలు డబ్బులు ఉన్నాయా లేవో ప్రభుత్వం దగ్గర. అసలు ప్రాథమికంగా ఏంటంటే ఏదో అంటారు జుట్టున్నమ్మ ఏ కొప్పు పెట్టా సరిపోతుందని. అసలు ఉన్నాయా లేవో డబ్బులు వీళ్ళ దగ్గర ఏ మేరకు అప్పులు వచ్చాయి, ఏ విధంగా వచ్చాయి, ఇవన్నీ కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అసలు డబ్బులు అనేవి గతంలో కూడా 9 లక్షలు కావాలితే 90,000 ఇచ్చి మిగతా 8 లక్షలు తర్వాత చూద్దామని చెప్పేటటువంటి సంఘటనలో డిలే ప్రాసెస్ జరిగింది. సిఎస్ మీ ద్వారా నేను నేరుగా ఒకటే కోరుతా ఉన్నా, పెన్షన్లకు సంబంధించినటువంటి సొమ్ములు మీ దగ్గర ఉన్నాయా లేవా? లేవంటే లేవని చెప్పండి, ఉన్నాయంటే ఉన్నాయని చెప్పండి. అంతే తప్ప దోబూచులాడుతూ మీ స్వామి భక్తితో జగన్మోహన్ రెడ్డి మేలు చేయాలన్నటువంటి ఆలోచన విరమించి ఈ రోజు కూడా నాకు అర్థం కావట్లేదు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సిఎస్లు డీజీలు అందరూ టపా 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 మారిపోయారు. ఇన్ని ఆరోపణలు చేస్తున్నా నేనెందుకు మారటం లేదు? ధర్మారెడ్డి ఈ రోజు టీవీలో చూస్తా ఉంటే తెలుస్తుంది ధర్మారెడ్డి గారికి ఎక్స్టెన్షన్ ఎలాగొచ్చింది, అసలు ఏం జరుగుతుంది ఈ రాష్ట్రాన్ని గురించి అనేది చూద్దాం. అంటే మళ్ళీ ఇంకా 14 రోజులే ఉంది. ఇవాళ 29 అంటే రేపు కాకుండా ఎల్లుండి నుంచి మళ్ళీ ఏం కొత్త డ్రామాలు స్టార్ట్ అవుతాయో చూద్దాం. ప్రస్తుతానికి వచ్చినాయి కాబట్టి ఆదేశాలు డబ్బులు ఉన్నాయా లేవా అనేది అది కూడా పాయింట్. అవును, కరెక్టే. అసలు ఫండ్స్ లేకుండా ఆదేశాలు ఇచ్చి ఏం చేస్తారు? అవును. అర్చమల్లి గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. గత నెల కుదరలేదు, ఇప్పుడు కుదిరిపోతుంది. సరే, ఇందులో కూడా ఖచ్చితంగా ఏది రాజకీయం లేకుండా ఉండదు అని జవహర్ గారు ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏది జరిగినా ఒక లెక్క పక్కా ఉంటది ఇందులో. మీరేమంటారు దీన్ని? అందరికీ నమస్కారం. విజయచంద్ర గారు, మీకు, జవహర్ గారికి, శ్రీనివాస్ గారికి మీ అందరికీ నమస్కారం అండి. మీరు అన్నట్టుగా డెఫినెట్గా జవహర్ గారు వెలిబుచ్చిన అభిప్రాయంతో అనుమానంతో నేను ఏకీభవిస్తున్నాను. వీళ్ళ బతుకంతా కుట్ర, వాళ్ళు ఎప్పుడు ఏ కుట్ర చేస్తాడనేటువంటిది అనుమానం ఉండటం చాలా సహజం అండి. ఎందుకంటే వాళ్ళు ప్రతి అడుగు కూడా వాళ్ళు నడిచే దారి అడ్డదారండి. ఇది మనం అనేక సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం. చాలామంది పార్టీలుగా మన వాయిస్ ఎలా వినపడుతుందంటే పార్టీలుగా వినపడుతూ ఉంటుంది. ఎందుకంటే ఎదుర్కొన్న ఈ దయ్యం రాబాబు అని చెప్తుంటే దయ్యాన్ని. ఇలాంటి పరిస్థితుల్లో సార్ జవహర్ గారు వ్యక్తపరిచిన అభిప్రాయం ఒకటి, గత ఎన్నికల్లో జిల్లా కలెక్టర్ రాములు గారిని శ్రీకాకుళం జిల్లాకి ఆయన అత్యంత నిజాయితీపరుడైన జిల్లా కలెక్టర్ నోటిఫికేషన్ వచ్చి ముందు రోజు అక్కడ బాధ్యతలు తీసుకుంటే 3 రోజులు అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేశారు. అలాగే అప్పుడు అనేక మంది అధికారులు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ని కూడా మార్చారు గత ఎన్నికల్లో. ఇప్పుడు మార్చడానికి ఏం రోగం వీళ్ళకని అడుగుతున్నాను నేను. ఎందుకంటే సరే ఎవరో వాళ్ళ మీద ఫిర్యాదులు లేకపోతే సరే వాళ్ళు బాగా పనిచేస్తున్నారు అనుకోవచ్చు. నెల రోజుల నుంచి వీళ్ళు కాళ్ళు అరిగిపోయేలా తిరుగుతున్నారు ఎలక్షన్ కమిషనర్ కింద పైన కూడా. ఇక్కడ జరుగుతున్న పరిస్థితుల్లో మీరు ఎలాగలాగో పనిచేస్తారు, పర్ఫెక్ట్ న్యూట్రల్గా పనిచేయండి రా బాబు అని చెప్పేసి వీళ్ళు అడుగుతూ ఉన్నారు. అసలు గత పెన్షన్లప్పుడు ఆ పెన్షన్లు ఇచ్చినప్పుడు 33 మందికి చావు కారకుడైన చీఫ్ సెక్రటరీని ఎందుకు బదిలీ చేయలేదు? ఆయన మీద హత్యానేరం ఎందుకు నమోదు చేయలేదు? మొట్టమొదటి దీనికి స్టేట్ ఎలక్షన్ కమిషన్ కానీ కేంద్ర ఎన్నికల సంఘం కానీ సమాధానం చెప్పి తీరాలండి. ఇది జరగకపోతే నాలాంటి లైక్ మైండెడ్ వ్యక్తులతోటి నా భావజాలం నా అభిప్రాయంతో ఏకీభవించినంత మేము దీక్ష చేస్తాం, నిరాహార దీక్ష చేస్తామండి ఖచ్చితంగా. ఎందుకంటే ఇంత అన్యాయం చేసి కళ్ళ ముందు చనిపోతే అతను అసమర్థత వల్ల, చేతగాని దద్దమ్మతనం వల్ల, వన్ సైడ్ తీసుకోవడం వల్ల, జగన్మోహన్ రెడ్డి గారికి వన్ సైడ్గా పనిచేయడం వల్ల ఈ రాష్ట్రంలో చావులు సంభవించినాయి. దానికి సమాధానం చెప్పి తీరాలండి ఎవరన్నా సరే. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఎలా నమ్ముతారండి? ఇప్పుడు కూడా జవహర్ గారు చెప్పినట్టు నిజంగా డబ్బులు ఉన్నాయో లేదో బ్యాంక్ అకౌంట్కి వేయమని చెప్పారు పంచాయతీరాజ్ కార్యదర్శి అని క్లియర్గా చెప్పాడు. ఇది ఇప్పుడేం డ్రామా ఆడతారో వీళ్ళు ఎప్పుడు కూడా ఏది సక్రమంగా నడవనివ్వరండి, ఏది సక్రమంగా నడవనివ్వరు. ఏవైనా ఈ 14 రోజులు మనతోటి ఎవరో ఉన్నారో ఇక్కడ ఏదో జరిగిపోద్ది అనేటువంటి ధీమా పెట్టుకోకుండా ఈ 14 రోజులు 13 రోజులు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇది ఎందుకంటే అంటే ఇప్పుడు ఒకటి ఇందులో ఏదన్నా పాయింట్ ఉందా? గత నెలలో సాధ్యం కాంది ఇప్పుడు ఎలా సాధ్యమైంది, లేదా సాధ్యమైనట్టు ఏమన్నా ఇస్తున్నారా?
మరి మే 1 నుంచే సరే మేడే అయినా కూడా ఇచ్చేస్తామని చెప్తున్నారు. మరి గత నెలలో అసలు ఇవన్నీ కుదరవు చేయవన్నారు, ఇప్పుడేమో మధ్యలో కాసేపు లెటర్లు మాకు చాలా హార్డ్షిప్స్ ఉన్నాయన్నారు, మళ్ళీ ఇప్పుడు ఇచ్చేస్తామని ఏంటిదంతా? దీని కారణం ఏంటంటే వాళ్ళు చంపేసి అది వాళ్ళ మీద తోసేస్తారు. వాళ్ళు రక్తంలో చేతులు కడుక్కుని ఆ చేతులు తీసుకెళ్లి చంద్రబాబు గారికి బట్టలు తుడుస్తారు. వాళ్ళు దాడులు చేయించుకుని చంద్రబాబు గారు చేయించారంటే ఇదంతా చూస్తున్నాం కదండి. చిరాకు వస్తుంది ఇటువంటి కుళ్ళు రాజకీయాలు, ఇటువంటి చీప్ ట్రిక్స్ అన్ని చూస్తుంటే అసహ్యం వేస్తూ ఉంది. అలాగే ఆ పెన్షన్ల విషయంలో ఇది ప్రతిపక్షాల మీద మిత్ర కూటమి మీద తోసేద్దామని చూశారు. వాలంటీర్ల విషయంలో ఆయన అన్నారు కొంత మాకు అసలు మేము తేరుకోవడానికి టైం పట్టింది, కొంత డ్యామేజ్ అయ్యింది, కానీ మేము తేరుకున్నాం అంటున్నారు. ఏమీ తేరుకోలేదండి. వాళ్ళకి జీవితం పూర్తిగా నాకిపోయింది అంటారు చూడండి, అలాగే అయిపోయింది వాళ్ళ పరిస్థితి. ఎందుకంటే వాళ్ళకి ఏమి చేయాలో తెలక క్షవరం అయిందని వివరం వచ్చింది వాళ్ళకి. ఇప్పుడు కూడా మీకు వాళ్ళకి చావు దెబ్బ అయిందని తెలుసండి. నేను వైసీపీ నాయకులకి, వాళ్ళ శ్రేణులకి, అధికారులకి, వాళ్ళ కొమ్ము కాస్తున్న అధికారులకి నేను సూచన చేయదలుచుకున్నాను. ఏంటంటే వైసీపీ నాయకులు మీరు ఆస్తులమ్మో లేకపోతే అప్పులు చేసో లేకపోతే మొన్న కొట్టేసిన డబ్బులో పెట్టి ఇప్పుడు రేపు ఖర్చు పెడితే మీకు దండగా రాజమండ్రి గోదావరి బ్రిడ్జి నుంచి ట్రైన్లో వెళ్తున్నప్పుడు చెప్పనే ఉండే రాజమండ్రి ట్రైన్లో వెళ్తున్నప్పుడు రూపాయి బిళ్ళలు గోదాట్లో వేస్తారు. మీ సొమ్ములు ఈ ఎలక్షన్లో ఖర్చు పెట్టినా మీ సమయాన్ని వృధా చేసుకున్నా గోదాట్లో కలిపినట్టే. అలాగే వీళ్ళ కొమ్ము కాస్తున్న అధికారులు, నేను మళ్ళీ చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ పార్టీకి కొమ్ము కాస్తున్న అధికారులు, నేను పార్టీలుగా చెప్పట్లా, ఒక పౌర సమాజాన్ని చెప్తున్నాను. నేను రేపు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ మీద ఎంక్వైరీలు పడతాయి, మీ భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళిపోతాయి, మీ కుటుంబాలు ఉన్నాయి, మిమ్మల్ని వాళ్ళ బారి నుంచి ఎవరు కాపాడుతారో ఆలోచించుకోండి. ఏదో ఒకటి బాగా కొల్లగొట్టేసాం కదా, ఏదో రాజకీయ పార్టీలో చేరిపోవచ్చు, ఏమి పర్లేదు అనుకుంటున్నారేమో, వాళ్ళు వదిలేస్తే కూడా ఈ పౌర సమాజం వదలదు, అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అండి ఎంత అన్యాయమని దుర్మార్గం చేస్తుంటే ఎలా చూస్తూ ఊరుకుంటారండి. అంటే ఎన్నికలు సక్రమంగా ఈ దేశంలో ప్రజాస్వామ్య, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అనుకున్న ఈ దేశంలో ఓటు హక్కు సక్రమంగా నిన్న ఒకటి చెప్తున్నాడు, ఆ పార్టీ వాళ్ళు నరికేస్తానంటున్నాడు. అనర్హం చేయాలి కదా ఎలక్షన్ కమిషన్. ఏం పీకుతుందండి అసలు? ఏం చేస్తున్నారు వీళ్ళు? ఏం చేయదలుచుకున్నారు? ఉద్యోగాలు రాజీనామా చేసేసి మేము చెయ్యమని చెప్పేసి ఆ కొండ వేసుకుని తిరిగితే ఇంకో రాష్ట్రం నుంచో లేకపోతే నాగాలాండ్ నుంచో తెచ్చుకుని పెట్టుకుంటారు ఎలక్షన్ కమిషన్. ఇలా ఏంటిది? ఏం జరుగుతుంది ఇక్కడ? ఇంత అన్యాయమా? కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా కళ్ళు తెరవాలి. వాళ్ళ మీద చాలా అపోహలు ఉన్నాయి, అనుమానాలు ఉన్నాయి. ఈ వ్యవస్థలన్నీ కూడా పుచ్చిపోయి పురుగొట్టేసింది అనేటువంటి బాధ ఉంది. ఈ వ్యవస్థల మీద ఈ పౌర సమాజానికి నమ్మకం పోతే ఈ ప్రజాస్వామ్యం ఎలా మనుతుంది? రేపు మీ అధికారం చేకూర్చుకుంటే ఏం చేస్తారు? ఈ ప్రజలు ఏం చేయదలుచుకున్నారు? అంటే ఆ ఆటవిక కాలంలో తీసుకెళ్ళిపోదలుచుకున్నారా? అంటే కన్ను కాలు అనేటువంటి వ్యవస్థలోకి తీసుకెళ్ళదలుచుకున్నారా మీరు? అది ఏం చేస్తున్నారు? తిరగబడితే వీళ్ళు తట్టుకోగలరా ప్రజలు? ఎవడో కూడా ముందుకు వచ్చి వీళ్ళు నడిపించడా? ఈ అన్యాయాన్ని ఎన్నాళ్ళు సాగిస్తారండి ఎవడన్నా? మీరు న్యూట్రల్గా ఉండండి రా బాబు, ఎన్నికల్లో జరగండి రా బాబు. ఇప్పుడు మీకు తెలియకపోతే టిఎన్ శాసన్ అని ఒక ఆయన ఉన్నాడు గతంలో, ఒక్కసారి ఆయన ఏం చేశాడో చూడండి. మీకు అంత బుర్ర బుద్ధి లేకపోతే ఆయన ఫాలో అవ్వండి. ఆ రోజుల్లో అప్పుడు కూడా రాజకీయ నాయకులు ఉన్నారు గట్టోళ్ళు, కానీ ఆయన గజ వణికిచ్చేసాడు. ప్రజలందరికీ నమ్మకం కలిగింది, అది ఎలక్షన్ అని నమ్మారు. ఇప్పుడు ఎలక్షనా సెలక్షనా డౌట్ వస్తూ ఉంది అందరికీ. ప్రతిదీ అనుమానమే కదా. మీరు ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ ప్రజల దగ్గరికి వెళ్ళి అడగండి, ఎన్నికలు సక్రమంగా జరుగుతాయి అనుకుంటున్నారా మీరు అని అడగండి, చెప్దాం. వాళ్ళు ఏం చెప్తారో చూడండి. ఈ అభద్రతాభావం ఎందుకు వచ్చింది? కానీ ఒకటి ఖచ్చితంగా ఇక్కడ ఒక పాయింట్ మాట్లాడాలి మనం అడ్స్మిల్ గారు. ఒక 58 నెలల్లో ఎవరైనా సరే భయం తాలూకు అంశాన్ని చెప్పటం లేదంటే పథకాలు ఆగిపోతాయేమో అన్న భయంతో చెప్పట్లేదని అనుకో. కానీ ఇప్పటికీ అటువంటి భయము ట్రెండ్ కనిపిస్తోంది అంటే అది డెఫినెట్ గా అధికార పార్టీకి ఒక నెగటివ్ ట్రెండ్ గానే భావించాలి. మనం ఇంకా వ్యవస్థ లేదా అంటే ఉన్నాయి కాబట్టి ఈ మాత్రం అన్నా అని అనుకుంటున్నారు. ఎందుకంటే ఒకటి ఇప్పటికీ కూడా అధికార పార్టీ మాట్లాడట్లేదు, అధికార పార్టీ తప్పులు చెప్పట్లేదు అని అంటే అది వాళ్ళకి నెగిటివ్ ట్రెండ్, అధికార పార్టీకి నెగిటివ్ ట్రెండ్. అది చిన్న మాట చెప్పేసి ముగిస్తానండి నేను. ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి ప్రజల్ని 2 వర్గాలుగా విడదీసాడండి ఆయన. అలాగే కులాన్ని విడదీశాడు, మతానికి గోడలు కట్టాడు, ప్రాంతాల మధ్య కూడా చుచ్చిపెట్టడం ప్రయత్నం చేశాడు.
కానీ ప్రజలు చాలా సంయమనంతో ఉన్నారు కాబట్టి ఇవాళ గుమ్మనంగా ఉన్నారని మీరు చెప్పిన మాట ప్రకారం ఉన్నారు. కానీ అతను ఆశ ఏం పెట్టుకున్నాడో, నేను పథకాలు ఇస్తున్నాను కదా, నాకు వీళ్ళందరూ నా వెనకాల ఉంటారు కదా అనుకున్నాడు. ఇక్కడ టీడీపీ లేకపోతే కూటమి ఆ పార్టీల వాళ్ళకి ఇతను మేనిఫెస్టో ఎలా ఉంటుందో వాళ్ళు ఒక 6 పాయింట్లు ఏదో పెట్టుకుని వాళ్ళు చేయదలుచుకుని ఏదో చెప్పుకుని తిరుగుతూ ఉన్నారు. వీళ్ళు మే 1 నుంచి ఇస్తున్నారు, లేదా ఇదంతా సిఎస్ గారి జగన్నాటకం కింద చూడాలా? పోయిన నెల సాధ్యం కాదు, ఇప్పుడు సాధ్యం అవుతోంది. విజయేంద్ర గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు నమస్కారం అండి. ఇది నిజం చెప్పాలంటే ప్రతిపక్షాల విజయం. అది సంపూర్ణ విజయం ఎప్పుడు అవుద్దంటే ఇలా సక్రమంగా జరిగితే, కానీ జరగనిచ్చే మైండ్ సెట్ కాదు వాళ్ళది. దీంట్లో కూడా ఏదో మెలికి పెట్టడం, రకరకాలుగా చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే గతంలో మీరు చెప్పినట్టు, ఇంట్రడక్షన్ చెప్పినట్టు, గతంలో ఉన్నది ఇదే అధికారులు, ఇదే ప్రభుత్వం, ఇదేటువంటి యంత్రాంగం అంతా ఉంది. గతంలో జరగంది ఈ రోజు చివాట్లు పెడితే కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పుడు ఈ రోజు సాధ్యమైనట్టుగా చూపిస్తున్నారు. బట్ ఇందాక జవహర్ గారి అనుమానం కూడా, అది కూడా వాస్తవం. రేపు పొద్దున్న డబ్బులు లేవనొచ్చు, లేకపోతే May 1 వచ్చింది కానీ బ్యాంకులు సెలవు అనొచ్చు, రకరకాలైనటువంటి ఫిట్టింగ్స్ కూడా ఏదైనా పెట్టడానికి అవకాశం ఉంది. అంటే ఏదో రకంగా నేను యూనిటీ ఆఫ్ వాలంటీర్స్లో గ్రూప్లోని లాస్ట్ మంత్ పెట్టినప్పుడు వాళ్ళ మెసేజ్లు అండి, డబ్బులు డ్రా చేయొద్దు, పెన్షన్ ఎవరికి ఇవ్వద్దు, టీడీపీ వాళ్ళు కేసు వేశారని చెప్పండి అని చెప్పేసి అని మెసేజ్లు వాలంటీర్స్ గ్రూప్స్లో. అంటే కుట్రలు అన్నమాట. ఏదో రకంగా ప్రతిపక్షాల మీద బురద జల్లి ఈ రోజున ఆ రోజు కూడా చూశారు కదా, ముసలి వాళ్ళని అందరినీ వృద్ధుల్ని మంచాల మీద తీసుకొస్తా ఒక పైశాచికాలన్న వాళ్ళు పొందారు చూశారండి. అప్పుడు కూడా ఏమని చెప్పారు, ఆ రోజు మధ్యాహ్నం వరకు డబ్బులు రా, మధ్యాహ్నం తర్వాత రండి అంటే పొద్దున్నే మొదలు పెట్టేసి మంచాల మీద తీసుకొచ్చి చేయడం కార్యక్రమాలు చూసాం. అంటే ఏదో రకంగా ప్రతిపక్షాలు ఈరోజు వృద్ధులకి లేకపోతే ఒంటరి మహిళలకి వాళ్ళందరికీ కూడా ఇబ్బంది పెడుతుంది అనేటువంటి ఒక బురద జల్లే కార్యక్రమం అనేది ప్రభుత్వం ఖచ్చితంగా చేస్తుంది. ఆ ఖచ్చితంగా చేసేటువంటి కార్యక్రమానికి అధికారులు కూడా తోడయ్యారు. ఇప్పుడు ఏమందంటే ఏదో సామె చెప్పినట్టు ఈ అధికారులు లేకపోతే ఈ ప్రభుత్వం గాడిద సంగీతానికంట ఒంటి ఆశ్చర్యపోయిందంట, ఒంటి అన్నానికేమో గాడిద మోర్చిపోయిందంట. అలాగా సిఎస్ ఈ జగన్ గారు ఒకరికొకళ్ళు అంటే ఒక వ్యవస్థ అండి. అంటే మాట్లాడుతుంటే ఒక వ్యవస్థ లేకుండా పోయింది. మొన్న చూశారు కదా, మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు మన పథకాలకి ఎంత 99% అయిందా, ఎంత ధనంజయ రెడ్డి అని అడుగుతున్నాడు. అక్కడ పార్టీ కార్యక్రమమా లేకపోతే ప్రభుత్వ కార్యక్రమం ఏంటంటే అక్కడ అంటే వాళ్ళకి ఇంకే ప్రభుత్వం పార్టీ ఇంకేం లేదు. వాళ్ళకి ఏంటంటే పార్టీ అంటే ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, రాష్ట్రం అంటే ఒక సొంత ఎస్టేట్. అదే కార్యక్రమంగా చేసుకుంటా వెళ్తా ఈ రోజుకి కూడా అనేక కార్యక్రమాలు. అంటే ఇంకెక్కడ భారతదేశంలో ఎక్కడా కూడా వితంతువులకి లేకపోతే ఒంటరి మహిళలకి లేకపోతే ఈ వృద్ధులకి ఇంకెక్కడా పెన్షన్స్ ఇవ్వట్లేదు. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే పెన్షన్లు తీసుకుంటున్నారనేటువంటి ఒక క్రియేట్ చేసి, అంటే సాధారణంగా ప్రజలకు ఏముంటుందంటే ఆ రోజుకి ఆ రోజు తీసుకోకపోతే రేపు పొద్దున్న మనం వస్తాయో రావో అనేటువంటి భయం ఉంటుంది, ఒక పేదరికం ఉంటుంది. ఇమీడియట్గా తీసుకుని వాటితో ఖర్చు చేసుకుంటే అవసరాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళ మానసికమైన ఒక ఒత్తిడి తీసుకొచ్చి ఏదో సైకాలజీ కొట్టి ఒక రాక్షసానందం. ఎందుకంటే ఇదంతా దండుపాలెం బ్యాచ్, వీళ్ళ ఆలోచనలు కూడా అలాగే ఉంటాయి, అంతకు మించి ఏముండవు. అంటే సరే మే 1 ఇప్పుడు బ్యాంక్ సెలవు వచ్చింది, సరే 2వ తారీఖున 3వ తారీఖున వస్తాయి, మీరేం కంగారు పడట్లేదు, 75% అకౌంట్స్ ఉన్నాయి కాబట్టి మీ అకౌంట్లో పడతాయి. లేని వారికి దాదాపు 150,000 మంది ఇక్కడ అధికార యంత్రాంగం ఉంది కాబట్టి యంత్రాంగం ద్వారా మీ ఇళ్ళకి వచ్చేటువంటి ఏర్పాట్లు మేము చేస్తామని భరోసా ఇవ్వాల్సింది ఎవరంటే ప్రభుత్వం ఇవ్వాలి. ఈ ప్రభుత్వం చేయవలసిన పని ప్రతిపక్షాలు చేస్తున్నాం. మీరేం కంగారు పడకండి, వస్తాయి, ఇటువంటి కార్యక్రమాలు మీరు భయపడట్లేదని చెప్పి చెప్పడం ప్రతిపక్షాలు చేస్తున్నాయి. అంటే అన్ని ఏదైనా సరే అంటుంది ఒక పెన్షన్ స్కీమ్ అనే కాదండి, రాష్ట్రంలో జరిగే ప్రతి కార్యక్రమానికి లేకపోతే ఆఖరికి రేషన్ బియ్యం కావచ్చు, ఏదైనా కూడా ప్రభుత్వ కార్యక్రమాలు నగదు పంపిణీ ఏదైనా కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే మొదలు పెట్టారు, గతంలో లేదు. ఆయన మన మేనిఫెస్టో రిలీజ్ చేసినట్టు మాట్లాడారు కదా, భారతదేశంలోనే ఎప్పుడూ జరగలేదట, భారతదేశంలోని ఏ రాష్ట్రంలోనే జరగలేదు, అసలు భారతదేశ రాజకీయ చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. ఈ మాటలు దాదాపు ఆ మాటలు అన్ని ఇదేనే కాదు, అసలు వాళ్ళ మాటలు చెప్తున్నారంటే వేరొచ్చిన తర్వాతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు భోజనం చేస్తున్నారు. గతంలో భోజనం అంటే ఎలా ఉంటుంది, రైస్ అంటే ఎలా ఉంటుంది, రైస్ని వండించడం ఎలా ఉంటుంది, వరి పండించడం ఎలా ఉంటుంది, అసలు ఏం తెలియదు వాళ్ళకి. వీళ్ళు వచ్చిన తర్వాత జ్ఞానోదయం ఉందన్నట్టుగా పదే చెప్పడం. ఆయన కళ్ళు ఆర్పకుండా అబద్ధాలు చెప్పడంలో PhD చేశాడు కదా. మొన్న ఆ రోజు కూడా అదే కార్యక్రమం. ఆయన ఏదో శ్వేతపత్రం మన మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నట్టుగా లేదు, ఎంతో దైన్యంగా బాధగా ఇంకా అయిపోయింది నా పని, ఎన్ని చెప్పినా నమ్మట్లేదు అంటే ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు కదా. ఇప్పుడు 3,000 ఇచ్చే జగన్మోహన్ రెడ్డి కావాలా, 4,000 ఇచ్చే కూటమి ప్రభుత్వం కావాలా అనేది ప్రజలకు అర్థమైపోయింది. అందులోని ఈ నెలకు పెన్షన్ తీసుకోకపోతే వచ్చిన వాళ్ళకి లేదు కట్టవు,
ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి కోట ప్రభుత్వం వచ్చిన అలా కాదు, 2 నెలలు తీసుకోకపోయినా 3 నెలలు కల్పిస్తామన్నారు. ఇప్పుడు వచ్చిన నెల 4,000, ఈ పెండింగ్ ఉన్న 3,000తో కలిపి 7,000 ఇస్తామని చెప్తుంది కోట ప్రభుత్వం. అంటే ప్రజలకు కూడా అర్థమైంది, అంటే కేవలం మనల్ని ఇబ్బంది పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి ఎన్ని కుట్రలు కావాలి అన్ని కుట్రలు చేస్తున్నాడు కేవలం ఓట్ల గురించి. గతంలో మనం చూసారు ఈ 5 సంవత్సరాలు బట్టి ఏదో రకంగా కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి లబ్ధి పొందాలనే కార్యక్రమం తప్ప ఏముంది? రాజధాని పెద్ద ఉదాహరణ కదా మనకి. అటు వైజాగ్ ఉత్తరాంధ్ర ప్రజలు రచ్చగొట్టాడు కదండి, రాజధాని ఇక్కడ తీసుకొస్తానంటే కోర్టులో కేసులు వేశారని రకరకాలుగా. రాజధాని రైతులు ఏ విధంగా ఇబ్బంది పెట్టారో చూసాం. కర్నూలు రాజధాని అంట, కర్నూలు రాజధాని చేస్తానని చెప్పి అక్కడంతా మాటలు చెప్పాడు. న్యాయ రాజధాని చేస్తారని చెప్పేసి కర్నూలులోనే వాడు తమ్ముడిని రక్షించడానికి సిబిఐ వారి మీద ఎంత ఇదిగా చేశారు అంటుంది. ఇవన్నీ కూడా ఉదాహరణలు, ఇతని సైకో మనస్తత్వానికి ఉదాహరణలు. ఇప్పుడు కూర్చున్న ఇద్దరు గెస్ట్లు కూడా ఇది డౌట్ ఇంకా మాకు అని అంటున్నారు. మీకు కూడా అదే అభిప్రాయం? తాత్కాలిక విజయమే అని అంటున్నాను, అంతే పూర్తి విజయం కాదు. నిజంగా కూడా ఆ రోజున డబ్బులు అకౌంట్లో రిలీజ్ చేసి వాళ్ళకి అకౌంట్లో వేయడం అంటే నిజంగా అప్పుడు ఫుల్ సక్సెస్. అంటే మరి 30వ తారీఖున గత నెల ఏం చేశారంటే వాళ్ళకి సంబంధించినటువంటి కాంట్రాక్టర్లందరికీ మొత్తం డబ్బులు రిలీజ్ చేశారు, పెన్షన్దారులకి డబ్బులు లేవని చెప్పారు. మరి ఈసారి ఏ డ్రామా ఆడతారో తెలియదు కదా. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి మంగళవారం అప్పులు తీసుకొని మంగళవారం లేదు, మళ్ళీ ఏదో రకంగా అప్పుడు దొరకాలి కదా. అప్పు దొరకకుండా ఈ రోజు పెన్షన్లకు డబ్బులు వచ్చేటువంటి కార్యక్రమాలు లేవు ఇక్కడ. ఖజానా ఖాళీ అనే విషయాన్ని చెప్పడానికి వాళ్ళకి మనసొప్పగా ఏదో రకంగా ప్రతిపక్షాల మీద కుట్ర. ఈ ప్రతిపక్షాలు ఎలా చేసినాయి, లేకపోతే మిమ్మల్ని తీసుకుని ఒకటి చేసి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి, మేము ఉంటే వాలంటీర్ల దగ్గరుండి మీకు ఇచ్చేవాళ్ళం, ఈ ప్రతిపక్షాలు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు నిన్న వచ్చిన ఆదేశాల్లో 75% మంది వారికి బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి, వాళ్ళకి అందులోనే జమ అవుతాయి, 25% ఆసక్తులుంటే ఇళ్ల వద్ద పంపిణీ. ఈ లెక్క గత నెలలో కూడా మారలేదుగా. విజయచంద్ర గారు చిన్నది లాజిక్ మాట్లాడితే ఏమంటాడంటే బటన్ నొక్కితే నేరుగా వెళ్ళిపోతున్నాయి అంటాడు కదా. ఆ నేరుగా వెళ్ళిపోయే లబ్ధిదారులు వీళ్ళు లేరా? ఈ మహిళలు కానీ లేకపోతే వృద్ధులు కానీ వీళ్ళందరూ కూడా లేరా? వాళ్ళే కదా ప్రజలు, కొత్త ప్రజలు ఏమి రారు కదా, వాళ్ళు సెపరేట్ వీళ్ళు సెపరేట్ కాదు కదా. అన్నిటికీ పనిచేసే బట్టలు ఈ పెన్షన్ నొక్కడానికి ఎందుకు రాదు? కేవలం ఏంటంటే ప్రతిపక్షాల మీద కుట్ర వేసి ఎవరైతే ఈ లబ్ధిదారులు ఈ పేద ప్రజలు కదా వీళ్ళంతాను, ఈ పెన్షన్ తీసుకున్న వాళ్ళంతా పేద ప్రజలు, వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని మానసికంగా ఇబ్బంది పెట్టి మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం వస్తే మళ్ళీ ఇబ్బంది పెడతారు, ఇప్పుడే ఇబ్బంది పెట్టారు, ఆ ప్రభుత్వం వచ్చి ఇబ్బంది పెడతారు అంటే ఒక దుష్ట సంకేతాలు. ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే ఒక సైకో మెంటాలిటీ చేసే పనులు. నిజంగా ప్రజల మీద ప్రేమ ఉండేవాడైతే ప్రభుత్వం భరోసా ఇచ్చి మీరే కంగారు పడక. ఎప్పుడైనా సరే అండి విజయచంద్ర గారు, గతంలో కూడా మన రాజకీయ చరిత్ర తీసుకుంటే ఎప్పుడైనా 2004 తర్వాత 2005లో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు వచ్చినా కూడా చంద్రబాబు గారు చేసే పథకాలు ఏం ఆపలా, కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. వాళ్ళు పేర్లు మార్చుకోవచ్చు, లేకపోతే వివిధ రకాలుగా చేయొచ్చు, కానీ ఏ ప్రభుత్వం కూడా ప్రజలను ఇబ్బంది పెట్టాలని ఆలోచన. తాత్కాలిక విజయమే లేదా ఇందులో కొంత డబ్బులు ఉన్నాయా లేదా అది మీరు డిమాండ్ చేస్తున్నారు, అవుతుందా లేదా ఇంకొక ప్రశ్న. గత నెలలో మరి ఎందుకు కాలేదు, ఇప్పుడు అవుతుంది, దీని వెనక మళ్ళీ ఏదో. ఇవన్నీ పక్కన పెడితే ఇంకొక పాయింట్, మేనిఫెస్టో వచ్చిన తర్వాత జరిగిన ఈ చెప్పాలంటే ఈ నిర్ణయం ఇలాది 3,000 ప్రకటించి సేమే కంటిన్యూ చేస్తున్నారు. మీ కూటమి వస్తే 4,000 ఇస్తాం, అది 3,000. సో పింఛన్ల పిడుగు అధికార పార్టీకి పడింది కాబట్టి దాని నుంచే కొంత ఒక రకంగా వాళ్ళి పెన్షన్లను బుట్టలో వేసుకునే ప్రయత్నంగా అనేది ఇంకొక చర్చ వినిపిస్తోంది. అందుకే ఇస్తామంటున్నారు. మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా అతను ఓడిపోవడానికి కానీ ఓడిపోయినట్టుగా ఆయన ఒప్పుకోవడానికి కానీ సంసిద్ధమైనటువంటి మానసిక స్థితి అతను కాదు. ఇక్కడ అతను 3,000 ఇస్తున్నా, మనం కూటమి 4,000 ఇస్తున్నా, అసలు ఈ 3,000 కూడా మీకు సక్రమంగా అందించడానికి వాళ్ళు అడ్డుపడతా ఉన్నారనేది ఎక్స్పోజ్ చేయడానికే ప్రయత్నం చేస్తాడు తప్ప జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా తన ఓటమిని తనకు తానుగా అంగీకరించినటువంటి సందర్భం కానీ అదే విధంగా ఇంకోటి లేదు. మేము ఒకటే మాట్లాడుతా ఉన్నాం, మా కూటమి మిత్రులు కూడా ఒకటే చెప్తా ఉన్నా, తక్కువ అంచనా మాత్రం జగన్మోహన్ రెడ్డిని వేయకండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి టక్కు టమార విద్యల్లో ఘనాపాటి. అతనికి ఎవరైతే సలహాలు ఇస్తా ఉన్నారో ఆ సలహాలు ఇచ్చే వాళ్ళు కూడా మామూలు వాళ్ళు కాదు. ఈ రోజు దురదృష్టం ఏంటంటే మనకి ఏదైతే ఐపాకో లేకపోతే ఇంకోటి ఎవరైనా ఏ రాజకీయ పార్టీ అయినా ఈ స్ట్రాటజిస్టులు నమ్మిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే వెళ్తా పడిపోవటం, గాయం అవటం, కట్లు కట్టుకోవటం, లేకపోతే ఏదో చిరిగిపోతే ఏదో కన్ను కట్టుకోవటం, దగ్గర 10-15 రోజుల నుంచి డ్రామాలు నడుస్తాం, ఈ ఒక కన్నుకి దెబ్బ తగిలితే ఇంకో కన్ను కట్టుకోవటం, ఇవన్నీ కూడా జరుగుతా ఉన్నటువంటి విషయం మనందరం కూడా చూస్తా ఉన్నాం. సాధారణంగా ఒకసారి చిన్న సంఘటన జరిగింది. మా అన్నయ్య కొడుకు యాక్సిడెంట్ అయితే ఒక హాస్పిటల్కి వెళ్ళాం. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అతనికి చెయ్యికి అయితే ఫ్రాక్చర్ అయిందని కట్టుకట్టాడు. కట్టుకట్టిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత జరిగినటువంటి సంఘటన ఏంటంటే వేరే హాస్పిటల్కి సెకండ్ ఒపీనియన్కి వెళ్ళాం.
వెళ్తే ఆయన ఏమన్నాడంటే అయ్యో అదేంటది కుడి చేయికి దెబ్బ తగిలితే ఎడం చేయికి కట్టారు అని అనకుండా ఆయన ఏమన్నాడంటే పోన్లే ఆ చేయి కన్నా కట్టారు కదా దెబ్బ ఇంకో చేయి కొంది కదా అనే టైప్ లో ఉంది. ఇది కూడా ఈ రోజంతా కూడా ఎలా ఉందంటే జగన్మోహన్ రెడ్డి తను పర్పస్ ఏంటి, ఎన్నికల్లో విజయం సాధించాలి. ఆ ఎన్నికల్లో విజయం సాధించాలంటే ఇప్పుడు అందరిని కూడా ఏ విధంగా చేసుకోవాలనేది మనం చూస్తా ఉన్నాం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఏది చేసినా ఏం చేసినా సరే 5వ తారీఖు లోపు పెన్షన్లు ఇవ్వటానికి తన ఛాయాశక్తులు అడ్డుపట్టడానికి ప్రయత్నం చేస్తాడు. దాన్ని మనం ప్రజల్లోకి ఏ విధంగా తీసుకువెళ్ళాలి, మీకు వచ్చినవి అందకుండా ఏ విధంగా చేస్తున్నారు. ఈ రోజు కూడా వాలంటీర్లు ఇంకా పని చేస్తున్నారమ్మా, వెరిఫికేషన్ అంటా ఉన్నారు, రిజైన్లు చేస్తా ఉన్నారు, అసలు ఎన్ని చేయాలి అన్ని చేస్తా ఉన్నటువంటి పరిస్థితులు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసేటటువంటి క్రీడ ఏదైతే ఉందో రాజకీయ క్రీడ, ఈ క్రీడలో సమిధులయ్యే వాళ్ళు అధికారులు. ఈ అధికారులందరూ కూడా నేను ఒకటే మనవి చేస్తా ఉన్నాయి, ఎందుకంటే ఈ అధికారులంతా కూడా నడిపించేటటువంటి సిఎస్ఏ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నప్పుడు ఆ సిఎస్ మార్పు జరగకుండా ఇవన్నీ కూడా బ్రేక్ పడేటటువంటి అవకాశం లేదు. కనీసం ఈ 10 రోజులైనా సిఎస్ ని ట్రాన్స్ఫర్ చేయాలి, వేరే కొత్త సిఎస్ ని పెట్టుకోవాలి. ఇక లా అండ్ ఆర్డర్ పరిస్థితి చూస్తే మనం అందరం కూడా చూస్తానే ఉన్నాం. మొగుడిని కొట్టి మొగసాలకు ఎక్కినటువంటి సామెత ఏ విధంగా ఉందో, మమ్మల్ని కొడతారు, మా మీద కేసులు పెడతారు. ఇవన్నీ జరుగుతున్నటువంటి సంఘటనలు 5 ఏళ్ల నుంచి చూసాం. ఈ రోజు కూడా వ్యవస్థలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గుప్పెట్లోనే ఉన్నాయి. ఆ విముక్తి అనేది వ్యవస్థలకు ఎందుకు రావట్లేదు? ఇప్పుడు పక్క రాష్ట్రాల్లో కంప్లైంట్స్ వచ్చిన 24 గంటల్లో చర్యలు తీసుకుని మార్పులు చేర్పులు ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు జరగట్లేదు? అది మా కర్మ అమ్మా, అంతే. దాన్ని వేరే చర్చించాలంటే విస్తృతంగా చర్చించాలంటే నాకైతే కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఆ లిమిటేషన్స్ ప్రకారం వెళ్ళాలి తప్ప నేను స్వేచ్ఛగా, ఎందుకంటే అడుసుమల్లి గారి లాగా నేను స్వేచ్ఛగా మాట్లాడలేని పరిస్థితి నాకు ఉంది. కాబట్టి ఇప్పటికైనా సరే నేను అనేది ఒకటే, ఈ వ్యవస్థల గుప్పెట్లో. అందుకే ఇప్పటి వరకు జరిగిన ఈ జగన్ నాటకాలన్నీ కట్టుకథలన్నీ బూటకం అని ఇప్పుడు తేలింది. అవునండి. కాబట్టి ఇప్పటికైనా సరే ఈ సజావుగా సాగటానికి ఏ విధమైన అడ్డంకులు కల్పించకుండా సిఎస్ ముందుకు రావాలి. ఏది వచ్చినా కానీ సిఎస్ బాధ్యత వహించాలి. దీనిలో ఎటువంటి ఏ మరణానికైనా సిఎస్ దే బాధ్యత. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాదు, ఎందుకంటే అతను ఆపద్ధర్మ ముఖ్యమంత్రి. కాబట్టి ఆపద్ధర్మ ముఖ్యమంత్రికి ఏముండవు, ఈ పూర్తిగా పవర్స్ ఉన్నాయి. సిఎస్ ఉంది, ఎలక్షన్ కమిషన్ ఉంది, వీళ్ళు చూసుకోవాలి తప్ప మేము పదే పదే వాళ్ళు చేయట్లేదు వీళ్ళు చేయట్లేదు అని మేము చెప్పే కన్నా సజావుగా సక్రమంగా జరిపించి రాబోయే రోజులు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో అనేది లోకేష్ బాబు గారు చెప్పారు రాజీనామా పత్రం లాగా ఉంది తప్ప వేరేదేమి లేదని. మేము కూడా ఆ రాజీనామా పత్రం అవనండి, లేకపోతే ఆ మేనిఫెస్టోలో అవనండి, బైబిల్ ఖురాను, లేకపోతే ఆయన చెప్పినటువంటి ఏదైతే ఉద్గన్న గ్రంథాలు ఉన్నాయో ఆ గ్రంథాలన్నిటికీ కూడా ఒకటే సవాల్ చేస్తా ఉన్నాం. గతంలో నవరత్నాల్లో ఉన్నటువంటి మద్యపాన నిషేధం ఎందుకు చేయలేకపోయావు, బైబిల్ ఖురాన్ అంటే నీకు నమ్మకం లేదనేది అనేక సందర్భాల్లో తెలుస్తా ఉంది. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డిని ఒకటే అడుగుతా ఉన్నాం, సజావుగా ఏ ప్రాణం తీయకుండా పెన్షన్ ఇంటికి పంపించే ఏర్పాటు మీ సిఎస్ ద్వారా చేయించు. ఎందుకంటే సిఎస్ నువ్వు చెప్తే తప్ప ఎవడు చెప్పినా వెంటతను. ఎందుకంటే మేము ఎంత మొత్తుకున్నా కానీ నిన్న బైబిల్ ఖురాన్ అంటే బైబిల్ అనగానే గుర్తొచ్చింది. బ్రదర్ అనిల్ కూడా నిన్న కడపలో పాపాలు చేసిన వాళ్ళని తొక్కిపడేయాలి అని చెప్పి అన్నారు కడప చర్చిల్లో. అసలు ఆ బైబిల్లో అన్ని పాటిస్తామా, 10 ఆజ్ఞలు ఉన్నాయి, నరహత్య చేయకూడదని ఉంది, దొంగతనం చేయకూడదని ఉంది, అబద్ధం నీ పొరుగు వారి మీద అబద్ధం సాక్ష్యం చెప్పొద్దని అనేక గ్రంథాలు చెప్తా ఉన్నాయి. ఇతరు అన్ని అబద్ధం సాక్ష్యాలు. అంత చెల్లి మీద కూడా అబద్ధం సాక్ష్యమే కదా, అప్పులు ఉన్నాయి, అప్పు ఇచ్చానని చెప్తా ఉన్నటువంటి సందర్భం చూస్తే ఆడపడుచు ఇవ్వాల్సిన ఆస్తిలో వాటా ఇవ్వకుండా అబద్ధాలు చెప్పడం కానీ, అదే విధంగా అవినాష్ రెడ్డిని ఏ విధంగా సైడ్ చేస్తా ఉన్నాడు చేసినటువంటి ఇవన్నీ కూడా ఉన్నాయే కదా. ఎందుకు ఇక్కడ అధికారులు ఇలా మార్పు జరగటం లేదు? వేరే రాష్ట్రాల్లో టక్మన్ అవుతాయి. సమన్వయ లోపమా లేకపోతే సమన్వయ లోపం కాదండి, నమ్మక ద్రోహం అండి. ఎలాగంటే వాళ్ళతోటి ఇప్పుడు నేను ఓపెన్గా చెప్తా ఉన్నాను, వాళ్ళకి లిమిటేషన్స్ ఉంటాయి. భారతీయ జనతా పార్టీ బీజేపీతో ఆంధ్రప్రదేశ్లో పొత్తెట్టుకుని నమ్మకంగా వాళ్ళకి కొన్ని సీట్లు కేటాయించి వాళ్ళకి ఇక్కడ సూది మొనం మోపినంత స్థానం లేకపోయినా వాళ్ళకి అవకాశం ఇచ్చి వాళ్ళు 10 సీట్లు 10-11 అసెంబ్లీ 6 ఎంపీ సీట్లు ఇచ్చేసి వాళ్ళకి జగన్ గిఫ్ట్గా ఇవ్వడానికి వీళ్ళు రెడీ అయిపోయారు. అంటే వదులుకున్నారు, అది వదులుకొని మిగతాదాన్ని పోటీ చేస్తున్నారు. ఓపెన్గా చెప్తున్నాను నేను. మరి వాళ్ళ బాధ్యత ఏముందండి? ధర్మారెడ్డికి ఎక్స్టెన్షన్ ఎలాగ ఇచ్చాడండి? నిన్న కాకపోయినా రాజ్నాథ్ సింగ్ గారు వచ్చి అవినీతి పరుల అరెస్ట్ చేత ఎప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత కలియుగాంత అన్న ఏం మాట్లాడతారండి? ఇది వీళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రజలను చాలా తక్కువగా అంచనా వేస్తూ ఉన్నారు, ప్రజాద్రోహం చేస్తూ ఉన్నారు. వాళ్ళ తాలూకు అభ్యర్థుల మీద ఈ ప్రభావం పడుతుంది, చూసుకోవాలి. ఎందుకంటే ఇంత నమ్మక ద్రోహాన్ని ఈ పౌర సమాజం ఖచ్చితంగా సహించదండి. ఆయన నిన్న కాక మొన్న వచ్చి మెట్టదిట్లన్నీ తిట్టి వెళ్ళాడు. కట్ చేస్తే
తిరుపతి ధర్మారెడ్డికి ఎక్స్టెన్షన్ ఇచ్చారు. సిఎస్ గురించి, డీజీపీ గురించి ఈ అధికారులు జగన్మోహన్ రెడ్డికి ఊడిగం చేస్తున్న, బానిసత్వం నేర్పుతున్న, ఇదే స్వర్గం, బానిసల స్వర్గం అనుకుంటున్న వాళ్ళని కనీసం వాళ్ళు టచ్ చేయట్లేదు. రోడ్డు మీద నరికేస్తామని చెప్తున్నారు, వాళ్ళని కొట్టేస్తున్నారు. జుట్టు పట్టి ఇచ్చి, దళిత మహిళని జుట్టు పట్టి ఇచ్చుకెళ్ళాడు అక్కడ ధర్మవరంలో. దాని మీద కేసు లేదు, తిరిగి వాళ్ళ మీద కేసు పెడతా ఉన్నారు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ మీద. ఎంత అన్యాయం జరుగుతుంటే కళ్ళు మూసుకున్నారండి వాళ్ళు. పైన ఉన్న వాళ్ళు ఎలక్షన్ కమిషన్కే తెలియదు. ఈ వ్యవస్థలన్నీ నేను మళ్ళీ చెప్తున్నానండి, ఎలక్షన్ కమిషన్ వేరు, ప్రభుత్వం వేరు, పార్టీలు వేరు కాదండి. ఈ కేంద్రంలో ఉన్న పెద్దల చేతిలో ఈ దేశంలో ఉన్న వ్యవస్థలన్నీ కూడా వాళ్ళ చేతిలో ఉన్నాయి. వీటన్నిటిని గదిలేసి ప్రతిరోజు అత్యాచారం చేస్తారండి వాళ్ళు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు. ఈ దేశ ప్రజలు గమనిస్తున్నారో దీనికి తగిన సమాధానం ఈ ఎన్నికల్లోనే చెప్తారు. మనకు ఖచ్చితంగా విముక్తి కలుగుద్దండి ఈ దేశానికి. కోసంపొడి గారు, అంటే మీరు కూడా ఇప్పుడు ఒక చర్చ ఉంది, అంటే సక్రమంగా జరుగుతుందా, ఏమి నాటకం వస్తుందో, మళ్ళీ మీ మీదకి ఏమి నెట్టేస్తారు ఒక అంశం, అధికారుల అంశం, చర్యలు లేకపోవడం ఒక అంశం. ఏం చెప్తే మళ్ళీ పై స్థాయిలో వినతి పత్రాలు ఇవ్వటం, లేదంటే చర్యలకు డిమాండ్ చేయటం. అంటే ప్రతిపక్ష పార్టీలుగా జరుగుతున్న అంశాలని కేంద్ర ప్రభుత్వాన్ని దృష్టిలోకి లేదా ఎలక్షన్ కమిషన్ దృష్టిలోకి మేము చేసే ప్రయత్నం మేము చేస్తానే ఉన్నాం. ఇప్పుడే కాదు, గతంలో కూడా జరిగినటువంటి అనేక అక్రమాల గురించి మనం చెప్తానే ఉన్నాం. ఒకటి చర్యలు తీసుకుంటారు. 18 తారీఖు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మార్పులు చేర్పులు జరుగుతాయంటే ఇది కొంతమంది అధికారుల మీద చర్యలు తీసుకోవడం మనకు తెలుసు. బట్ మనం అన్నదేంటి, అసలైన లోపం ఎక్కడ ఉందంటే చీఫ్ సెక్రటరీ గారి దగ్గర ఉంది. అక్కడ మార్చాలి, డీజీపీ గారిని మార్చాలి. అంటే మార్చాలని మా డిమాండ్ ఎప్పుడు మాత్రం చేస్తానే ఉన్నాం. సరే, దాని పర్యవసానం, దానికి సమాధానం ఎప్పుడు వస్తుందో మారకపోవడం వల్లే కదా మళ్ళీ ఇదంతా చర్చ బిగినైంది. అమ్మో అవుతుందో లేదో, ఈసారి ఏం చేస్తారో, మళ్ళీ ఏదైనా ప్లాన్ వేసుకున్నారేమో, మా నెత్తినేం పడేస్తారో, ఇది కదా ఇప్పుడు చర్చ. ఖచ్చితంగా. ఎందుకంటే మనమే ప్రతిపక్ష పార్టీలనే కాదు, ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు, ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నారు. ఎందుకు ఈ అధికారుల మీద మళ్ళీ వెనకేసుకొస్తున్నారు, ఈ ఎలక్షన్ కమిషన్ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, కేంద్ర ప్రభుత్వం చూస్తా ఎందుకు ఊరుకుంటుంది అనేటువంటి ప్రశ్నలు మేము దాచుకుందాం అనుకున్నా మా లిమిటేషన్స్ ప్రకారం ప్రజల నుంచి వచ్చేటువంటి ప్రశ్నలు మేము సమాధానం చెప్పాలి ఖచ్చితంగా. అందుకని మా ప్రయత్నం మేము చేసుకుంటూ వస్తాం. మేము ఏమి చూసేది లేదు, లెటర్స్ రాయడమా లేకపోతే కేంద్ర ప్రభుత్వానికి వినియోగించుకోవడమా చేస్తూనే ఉంటాం. ఒకవేళ అది చేయకపోతే దానికి సమాధానం లేకపోతే ఆ పరిష్కారం చూపించకపోతే దానికి ఇందాక అడిసిమల్ గారు చెప్పినట్టు ప్రభావం ఎవరి పడుతుందో వారికి తెలుసు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి, కేంద్ర ప్రభుత్వం అంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఇక్కడ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఇబ్బంది పడుతున్నారు కదండి. ఇక్కడ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు ఇక్కడ పోటీ చేస్తున్నారో వారు ఈ ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమం మీద ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వారి ఇబ్బందిని వారు కూడా పైన చెప్తా ఉంటారు. సరే, ఎప్పుడు మార్పు వస్తుంది అనేది మనం వాళ్ళు ఆడే డ్రామాకి ఆంధ్రాలోనే కాదండి తెలంగాణలో కూడా పడుతుంది. ఆ కాజా అక్కడ ఒక్కటే తిని ఊరుకోరండి, ఆ కాజా ఎక్కడ తినిపిస్తారు, అది గుర్తుపెట్టుకోవాలి వాళ్ళంతా. అంటుంది ఖచ్చితంగా ఒక మంచి మార్పు రావాలి, ఎన్నికలు సక్రమంగా జరగాలి, ప్రజాస్వామ్యం నిలబడాలని చెప్పేసి మనం అందరం కోరుకునే వాళ్ళందరం కూడా అసలు ఈ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థతో వద్దు, కేంద్ర బలగాలతో ఎన్నికలు జరపకపోతే చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఎదుర్కొంటాం. ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మనం కూడా చూసాం, వాళ్ళు నామినేషన్స్ చేయకుండా ఏ విధంగా చేశారో, రేపు పొద్దున ఓటేసేటప్పుడు అనేక రకాలుగా భయపెడతారు. ఆల్రెడీ వాలంటరీ వ్యవస్థ ఒకటి ఉంది కాబట్టి రకరకాలైనటువంటి భయాందోళనకు గురి చేస్తారనే విషయం మనం చెప్తున్నాం. కాబట్టి మొత్తం అధికారులు మార్పు జరగాలి, అదేవిధంగా కేంద్ర బలగాలతో ఎన్నికలు జరగాలి. ఈ అన్నిటికీ జరగడానికి మా వంతు కృషిగా, ఎందుకంటే మా కూటమిలో మేము భాగస్వాములు ఉన్నాం కాబట్టి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి ఖచ్చితంగా మా వంతు కృషి మేము చేస్తాం. సరే, మార్పు వస్తుందనే ఆశిస్తాం తప్ప ఆశాజనకంగా మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి. జవహర్ గారు కంక్లూడింగ్ ఇవ్వండి. ప్రజలకు మేలు జరగడం కోసం తెలుగుదేశం పార్టీ గాని దాని కూటమి గాని ఖచ్చితంగా పనిచేస్తా ఉంది. మీరు పనిచేస్తున్నారు కానీ అటు నుంచి ఊహన్ రాళ్ళేస్తున్నారు, అది 6 యార్కరో లేకపోతే LBW ఎవరికి అర్థం కావట్లా. ఇప్పుడు దేనికైనా ముగింపు అనేది ఒకటి ఉంటదమ్మా, మంచి ముగింపు కోసం మేము చూస్తున్నాం తప్ప ఇది ఇప్పుడు తను యార్కర్ వేస్తాడా, తనకు తను పొడుచుకుంటాడా, తను ఇతరులను చంపుతాడా, ఏం చేస్తాడా అనేది అది మనం చూసాం గతంలో కూడా. ఇప్పుడు ఏంటంటే ఖచ్చితంగా దేవుడి మీద నమ్మకం అతనికి ఉందని అంటున్నాడు, ఆ దేవుడే శిక్షిస్తాడు. ఎందుకంటే కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే నశించడని బైబిల్ చెప్తా ఉంది, అనేక గ్రంథాలు కూడా అదే చెప్తా ఉన్నాయి. ఆ సందర్భంలో మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఈ ప్రభుత్వ వ్యవస్థల్ని ఎవరు గుప్పెట్లో ఉండకూడదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, రాజ్యాంగ స్ఫూర్తి అనేది ఈ రాష్ట్రంలో కావాలి. ఈ సందర్భంలో ఒకటే అడుగుతా ఉన్నా, వృద్ధులు, వితంతువులు, వికలాంగులు ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా నీ రాజకీయం నువ్వు చేసుకో జగన్మోహన్ రెడ్డి. ఖచ్చితంగా వాళ్ళకి ఉసురు నీకు తగులుద్ది కనుక దయచేసి వాళ్ళని 5వ తారీఖు లోపు వాళ్ళకి అన్ని కూడా సక్రమంగా అందించాలి. సిఎస్ ను కూడా ఈ సందర్భంగా ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా, నువ్వు జగన్మోహన్ రెడ్డి పాలేరుగా పనిచేయకు, నువ్వు ఒక ఐఏఎస్ ఆఫీసరు
ఐఏఎస్ ఆఫీసర్ లాగా పనిచేయి ఈ వ్యవస్థలన్నిటికీ కూడా మూలస్తంభంగా ఉన్నటువంటి నువ్వు ఎన్నికల సమయంలో కూడా ఈ విధంగా చేయడం సరైనది కాదని జవహర్ రెడ్డి గారికి, ఎందుకంటే దురదృష్టం ఏంటంటే ఆయన కేఎస్ జవహర్ రెడ్డి, నేను కేఎస్ జవహర్, మా ఇద్దరికి తేడా ఏంటంటే రెడ్డి ఒకటే లేదు. దయచేసి ఏంటంటే నా క్యారెక్టర్ ఏంటో ప్రజలకు తెలుసు, నీ క్యారెక్టర్ అన్న కనీసం ప్రజలకి చూస్తే నన్ను కూడా తిడతారు. దయచేసి ఇద్దరు పేర్లు ఒకటి కాబట్టి ఇప్పటికే మార్చుకోమని కోరుతా ఉన్నా. 5 seconds. వీళ్ళు ఏ పాయింట్ లో ఎలక్ట్ ఉండాలి? లాస్ట్ టైం కాల్స్ కూడా ప్రిపేర్ చేసి వదిలేశారు వాలంటీర్ల దగ్గరికి వెళ్ళి, వాలంటీర్ని నేను టీడీపీ వాళ్ళే ఇదంతా చేశారు అని కదా అవకథలు వదిలేరు. నేను మళ్ళా చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ రాష్ట్ర ప్రజలు వాళ్ళ పట్ల బాధ్యత ఉన్న వాళ్ళు ఈ ఎలక్షన్ కమిషన్కి ఆదేశాలు ఇచ్చి, లేదా ఎలక్షన్ కమిషన్ ఎవరి చేతిలో ఉందో వాళ్ళు బాధ్యతగా వన్ సైడ్ పనిచేయక్కర్లేదు, న్యూట్రల్గా పనిచేయమని చెప్పేసి వాళ్ళు ఆదేశాలు ఇవ్వాలి. పొత్తు ధర్మాన్ని పాటించాలి, మిత్ర ధర్మాన్ని పాటించాలి, ప్రజాద్రోహం మాత్రం చేయొద్దు అని చెప్పేసి మాత్రమే మేము పౌర సమాజం కోరుకుంటున్నాం. మొత్తానికైతే బ్రదర్ అనిల్ గారు చెప్పినట్టే పాపాలు చేయబడిన వాళ్ళు తొక్కివేయబడిను, అంతే కదా? థ్యాంక్ యూ జవహర్ గారు. నమస్కారం. థ్యాంక్ యూ కోసింపూడి శ్రీనివాస్.